ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం, రేపు మాకు మా పిల్లలకు ఏమవుతుందో తెలియదు, సునీతకు నాకు దేవుడే రక్ష, బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు, సిబిఐ చెప్పిన విషయాన్నే మేము చెబుతున్నాం, జగన్ అడ్డుపడకుంటే నిందితులకు శిక్ష పడేది, షర్మిల, ఆస్తిలో వాటా పొందే హక్కు ఆడబిడ్డకు ఉందని స్పష్టం, కర్నూలు నందికొట్కూరులో ఏపీ న్యాయ యాత్ర. ఇక్కడ ఏపీకి చెందిన షర్మిల ప్రచార భాగంలో ఆ విధంగా మాట్లాడడం జరిగింది. లక్ష్మీ నరసింహుడి సాక్షిగా చెబుతున్న 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ, భువనగిరి రోడ్ షోలో అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు, పార్టీ శ్రేణులు. వచ్చే పంట నుంచి వరికి 500 రూపాయల బోనస్, గుట్టలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తా, 60,000 కోట్లతో మూసి ప్రక్షాళన, సాగునీటి కాలువలను పూర్తి చేస్తాం, నాతో పాటు సీఎం అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి, సీఎం పదవి నాకు బాధ్యత, సర్కారును ఎందుకు కూలగొడతారు, ఇచ్చిన హామీలను నెరవేర్చినందుక, కేసీఆర్ బిడ్డకు బెయిల్ రావాలంటే భువనగిరిలో బీజేపీ గెలవాలంట, బీఆర్ఎస్ బీజేపీని వామపక్షాలు బొందపెట్టాలి, భువనగిరి ప్రచారంలో రేవంత్, 3 జిల్లాల్లో నేడు రేవంత్ పర్యటన, నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెబుతున్నా, ఏది ఏమైనా సరే 15 ఆగస్టులోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. వచ్చే పంట నుంచే వరికి 500 రూపాయల బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి యాదగిరి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన రోడ్ షోలో అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. యాదగిరిగుట్టలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తానని కుర్చీ వేసుకొని ఇక్కడే కూర్చొని సీఎం రేవంత్ నాయకత్వంలో 11 మంది మంత్రులంతా సీఎం రేవంత్ నాయకత్వంలో 11 మంది మంత్రులం ఒక జట్టుగా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి క్రికెట్ టీంలా ఉన్నారంట వాళ్ళంతా. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నిన్న భువనగిరిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ నిన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా అక్కడికి చేరుకుని అక్కడ ప్రచార భాగం సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఇది ఇక్కడ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెబుతున్నా అంటూ 2 లక్షల రుణమాఫీ చేస్తాం తప్పకుండా ఆగస్టు 15 లోపు అని అన్నట్టుగా ఇక్కడ సంబంధించి ఎందుకు కాంగ్రెస్కు ఓటేయద్దు, మేము 500 రూపాయల పంట బోనస్ ఇస్తున్నందుక గుట్టలో ఈ విధంగా 60,000 కోట్లతో మూసి ప్రక్షాళన, సాగునీటి కాలువలను పూర్తి చేశాం, ఇక్కడ సర్కారును ఎందుకు కూలగొడతారు, ఇచ్చిన హామీలను నెరవేర్చినందుక, కేసీఆర్ బిడ్డకు బెయిల్ రావాలంటే భువనగిరిలో బీజేపీ గెలవాలంట, బీఆర్ఎస్ బీజేపీ వామపక్షాలను బొందబెట్టాలి, భువనగిరి ప్రచారంలో సీఎం రేవంత్, 3 జిల్లాల్లో నేడు రేవంత్ ఇక్కడ ఈ విధంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. భువనగిరిలో బీజేపీని గెలిపిస్తే కవితకు బెయిల్ వస్తుందంట అన్నట్టుగా కవితను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైనట్టుగా ఇక్కడ భువనగిరికి సంబంధించి ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రచారంలో భాగంగా మాట్లాడడం జరిగింది. మార్కెట్లో సన్నాల జోష్, పోటీపడి కొంటున్న ప్రైవేట్ ట్రేడర్లు, మిల్లర్లు, ఇప్పటికీ 6.52 లక్షల టన్నుల కొనుగోళ్లు, కేంద్రాల్లో మరో 6 లక్షల టన్నుల సేకరణ, క్వింటాకు 2,600 నుంచి 2,900 వరకు ధర, గరిష్ట ధర దక్కకుండా మార్కెట్ అధికారులు, వ్యాపారుల కుమ్మక్కు, చర్యలు తీసుకోవాలని రైతుల విజ్ఞప్తి. యాసంగి సీజన్లో పండించిన సన్న రకం ధాన్యం హాట్ కేకుల్లో అమ్ముడుపోతుంది. సాంబా మసూరి, జై శ్రీరామ్, సోనా మసూరి తదితర రకాల ధాన్యానికి క్వింటాలకు 2,600 నుంచి 2,900 వరకు ధర పలుకుతుంది. గ్రేడ్ ఏ ధాన్యాన్ని ట్రేడర్లు, రైస్ మిల్లర్లు పోటీ పడి కొంటుండగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సాధారణ గ్రేడ్ ఏ రకాల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. యాసంగి వరి కోతలు ఇంకా జోరందుకోలేదు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలయ్యాయి. కానీ ముందస్తుగా వరి నాట్లు వేసిన నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ధాన్యం మార్కెట్కు ఎక్కువగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 6 లక్షల ఇక్కడ మార్కెట్లో సన్నాల జోష్, పోటీపడి కొంటున్న ప్రైవేట్ ట్రేడర్లు, మిల్లర్లు, ఇప్పటికీ 6.52 లక్షల టన్నుల కొనుగోలు, కేంద్రాల్లో మరో 6 లక్షల టన్నుల సేకరణ, క్వింటాకు 2,600 నుంచి 2,900 వరకు ధర పలుకుతున్నట్టు ఇక్కడ సన్న ధాన్యం రేట్ అన్నట్టు. కాంగ్రెస్ గెలిస్తే మీ సంపదను ముస్లింలకు పంచేస్తారు,
తల్లుల మెడలోని మంగళసూత్రాలను వదలరు. రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని సంచలన వ్యాఖ్యలు. వామపక్షాల కబంధ హస్తాల్లో చిక్కుకున్న కాంగ్రెస్, తీవ్ర ఆందోళనకరంగా ఉన్న పార్టీ మేనిఫెస్టో. అవినీతితో దేశాన్ని నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ ఆ పార్టీకి ఒకప్పుడు 400 సీట్లు, ప్రస్తుతం 300 సీట్లలోనూ పోటీ చేయలేకపోతుంది. దారం తెగిన గాలిపటంలా మారిన ఇండియా ఎన్నికల్లో గెలవలేక బరిలోంచి పారిపోతున్నారు. పరోక్షంగా సోనియాను ఉద్దేశించి మోడీ విమర్శ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాజస్థాన్లోని బన్స్వారాలో జాలోర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అర్బన్ నక్సల్ మనస్తత్వం కలిగిన ఆ పార్టీ నాయకులు మన తల్లులు సోదరిమణుల మెడల్లోని మంగళసూత్రాలను కూడా వదలరని, వాళ్ళు ఆ స్థాయికి కూడా వెళ్ళగలరని మండిపడ్డారు. తల్లులు సోదరిమణుల వద్ద ఉన్న బంగారాన్ని లెక్కపెట్టి దాన్ని గుర్తించి పూర్తి సమాచారం సేకరిస్తామని, తర్వాత ఆ ఆస్తిని పంపిణీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారని తెలిపారు. ఈ దేశంలోని ఈ విధంగా కాంగ్రెస్ గెలిస్తే మీ సంపదను ముస్లింలకు పనిచేస్తారన్నట్టుగా ప్రధాని మోడీ నిన్న జరిగిన ప్రచార సభలో భాగంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ తల్లుల మెడల్లో పుస్తల తాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని పేదలకు, మిగతా ముస్లింలకు పనిచేస్తుంది అన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా ఆయన మాట్లాడడం జరిగింది. తడిసిన వడ్లాన్ని కొనాల్సిందే, సర్కారు నిర్లక్ష్యం వల్ల ఈ దుస్థితి. కేటీఆర్తో పొన్నం కుమ్మక్కు బండి సంజయ్. సిరిసిల్ల జిల్లా మీర్లపల్లిలో కొనుగోలు కేంద్రాల పరిశీలన. కాంగ్రెస్ పార్టీది ముస్లిం లీగ్ మేనిఫెస్టో. కుల మతాలతో ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు పొందాలనేది ఆ పార్టీ ప్రణాళిక. వారి మేనిఫెస్టోలో అభివృద్ధి, సంక్షేమం శూన్యం. నాణ్యమైన విద్య, పేదలకు పక్కా ఇల్లు, రైతు మహిళా సంక్షేమానికి మోడీ గ్యారంటీ. కిషన్ రెడ్డి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీది ముస్లిం లీగ్ మేనిఫెస్టో. కుల మతాలతో ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు పొందాలనేది ఆ పార్టీ ప్రణాళిక. వారి మేనిఫెస్టోలో అభివృద్ధి, సంక్షేమం శూన్యం. ఈ విధంగా కిషన్ రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు. ఆ మేనిఫెస్టో మొత్తం ముస్లిం లీగ్ మేనిఫెస్టో అని కిషన్ రెడ్డి ఈ విధంగా తెలియజేశారు. అకాల వర్షాలతో 3120 ఎకరాల్లో పంట నష్టం. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా. పూర్తి నివేదిక అందగానే పరిహారం. తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 2 రోజుల్లో కురిసిన అకాల వర్షాలతో 3120 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నారాయణపేట, నాగర్ కర్నూలు, కామారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో 2200 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. వరి, మొక్కజొన్నతో పాటు ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నట్లు తెలిపారు. రంగారెడ్డి, నిర్మల్, జనగామ జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు 920 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు మరో నివేదికలో పేర్కొన్నారు. అంటే 2 రోజుల్లో కలిసి 3120 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. మెదక్, పెద్దపల్లి, వనపర్తి, జగిత్యాల, వికారాబాద్, జయశంకర్, భూపాలపల్లి ఇక్కడ పంట నష్టం కారణంగా ఇక్కడ దీనికి అంచనా వేసి దానికి వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 3120 ఎకరాల్లో పంట 2 రోజుల్లో కురిసిన అకాల వర్షాలతో పంట నష్టాన్ని అంచనా వేసింది వ్యవసాయ శాఖ. ఈ విధంగా దానికి సంబంధించి నష్టపరిహారం చెల్లించే విధంగా తుమ్మల్ ఇక్కడ తెలియజేసినట్టు ఇక్కడ సమాచారం. రాంచీలో జరిగిన ఉల్గుల్ న్యాయ్ ర్యాలీ సభలో కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ కోసం కేటాయించిన కుర్చీలు. రాంచీలో జరిగిన ఉల్గుల్ న్యాయ్ మహారాలీ సభలో కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ కోసం కేటాయించిన కుర్చీలు. బీజేపీని సాగనంపండి, ఓటర్లకు ఇండియా కూటమి నేతల పిలుపు. గిరిజనులను బీజేపీ అంటరాని వారిలా చూస్తుంది. అయోధ్య పార్లమెంటు భవన ప్రారంభాలకు ఆహ్వానించకుండా రాష్ట్రపతి ముర్మును అవమానించింది. రాజ్యాంగాన్ని మార్చే యత్నాలను అడ్డుకుంటాం. 150 నుంచి 180 స్థానాలకే బీజేపీ పరిమితం. జార్ఖండ్ ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నా భర్తను జైల్లో చంపాలని చూస్తున్నారు కేజ్రీ భార్య. ప్రజాస్వామ్యాన్ని ఓడనివ్వద్దు, జైలు నుంచి సోరెన్ లేఖ. అస్వస్థతతో హాజరు కాని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రాముడు అందరివాడు ఫరూక్ అబ్దుల్లా. అధికారం నుంచి నిష్క్రమించే మార్గాన్ని చూపాలని ఇండియా కూటమి నేతలు ముక్తకంఠంతో ఓటర్లను కోరారు. కేంద్ర సంస్థలతో విపక్షాలను అణగదొక్కాలని చూస్తున్న మోడీ సర్కారుకు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆదివారం జరిగిన ఉల్గుల్ మహోద్యమం న్యాయ్ మహారాలీ భారీ బహిరంగ సభలో వారు మాట్లాడారు. కేంద్రం బెదిరింపులకు తలొగ్గకుండా ఇండియా కూటమిని
విధంగా బీజేపీని సాగనంపండి ఓటర్లకు ఇండియా కూటమి నేతల పిలుపు. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఇక్కడ కుర్చీ కేటాయించినట్టుగా, అదేవిధంగా హేమంత్ సోరెన్ కోసం కేటాయించిన కుర్చీలని ఇక్కడ చూపించడం జరిగింది. అక్కడ మీటింగ్లో జరిగిన సందర్భంగా ఇక్కడ అతనికి కేటాయించిన కుర్చీలు వాళ్ళు ఈ సందర్భంగా ఈ టైంలో జైల్లో ఉండడం ఒక విశేషం. జైల్లో ఉన్నా కూడా వాళ్ళ సీట్లను వాళ్ళకి కేటాయించారు. మరి వాళ్ళకి తెలిసి కూడా గిరిజనులను బీజేపీ అంటరాని వారిలో చూస్తుంది. అయోధ్య పార్లమెంట్ భవన ప్రారంభాలకు ఆహ్వానించకుండా రాష్ట్రపతి ముర్మును అవమానించింది. అయోధ్య పార్లమెంట్ భవన ప్రారంభాలకు, అయోధ్య రామ మందిరం ప్రారంభానికి రాష్ట్రపతి ముర్మును పిలవలేదంట. ఇక్కడ అదేవిధంగా బీజేపీ పార్లమెంట్ భవన ప్రారంభాలను కూడా పిలవలేదని ఇక్కడ కాంగ్రెస్ విమర్శిస్తుంది బీజేపీని. ఈ విధంగా గిరిజనులను తక్కువ చేసి చూస్తుంది అన్నట్టుగా ఇక్కడ సమాచారం. అదేవిధంగా 14 స్థానాల హస్తగతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ. అంతా తానే నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కో స్థానంలో 3 దఫాలుగా పర్యటన, బహిరంగ సభలు, రోడ్ షోలకు ప్రణాళికలు. మోడీ వైఫల్యాలపైనే ప్రధానంగా ప్రచారం. 100 రోజుల్లో అమలు చేసిన గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేడీఆర్కు దిశానిర్దేశం. మంత్రులు, ముఖ్య నేతలకు ఇన్ఛార్జి బాధ్యతలు. ఎక్కడికక్కడ గ్రూపులు, ముఖ్య నేతల కొట్లాటలు, నాయకులకు పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయ లోపం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహార శైలి. ఇది ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పార్టీ తీరు పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా ప్రతివ్యూహాలు రచించడం, ఇప్పటిదాకా అమలు చేసిన పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, విపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టడం, ఇలా 1-2 కాదు, అన్ని అంశాల్లోనూ పైచేయి. విధంగా 14 స్థానాల హస్తగతానికి రాష్ట్రంలో ఇక్కడ 14 సీట్లు గెలిచే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం. ఇంతకుముందులాగా ఎవరికి వారు గ్రూపులు ఏర్పడి కొట్లాడుకునే సమస్య లేకుండా రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అలాంటి సందర్భాలు రిపీట్ కాకుండా చూస్తున్నాడంటే ఇక్కడ అదే విస్తృతంగా ఆయన ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ పెట్టి ఆయన చొరవతోనే పనిచేస్తున్నట్టుగా 14 సీట్ల లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా, ఎలాగైనా 14 స్థానాలలో విజయం సాధిస్తారన్నట్టుగా వాళ్ళు నమ్మకంతో ఇక్కడ చెబుతున్నారు. 100 రోజుల్లో అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచిస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం. అనుమతుల్లో మహావేగం. 5 నెలల్లో 827 భవన నిర్మాణ అనుమతులు. ప్రస్తుతానికి ఆన్లైన్ ఫైళ్ల సత్వర పరిష్కారం, ఆఫ్లైన్ దరఖాస్తుల పెండింగ్. టీఎస్ బీపాస్లో పొందుపరిచి పునర్పరిశీలన, అప్లోడింగ్ ప్రక్రియ షురూ చేసిన హెచ్ఎండిఏ. రాజధాని మహానగర హైదరాబాద్ విస్తరణ అభివృద్ధిలో కీలకమైన హెచ్ఎండిఏలో భవన నిర్మాణ అనుమతులు జోరందుకున్నాయి. గడిచిన 5 నెలల్లో 827 భవన నిర్మాణాలకు అనుమతులు వచ్చాయి. ప్రతి గురువారం మల్టీ స్టోర్ బిల్డింగ్ ఎంఎస్బి కమిటీ సమావేశాలను జరుపుతూ బహుళ అంతస్తుల భవన నిర్మాణ అనుమతులను త్వరితగతిన జారీ చేసేందుకు హెచ్ఎండిఏ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కొత్త సర్కారు వచ్చాక భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం జరుగుతుందంటూ రాజకీయ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వం కొలువు తీరడం హెచ్ఎండిఏలో కీలక అధికారులకు ఇక్కడ అనుమతుల్లో మహావేగం. 5 నెలల్లో 827 భవన నిర్మాణ అనుమతులు. ప్రస్తుతానికి ఆన్లైన్ ఫైళ్ల సత్వర పరిష్కారం, ఆఫ్లైన్ దరఖాస్తుల పెండింగ్. టీఎస్ బీఫాస్లో పొందుపరిచి పునర్పరిశీలన, అప్లోడింగ్ ప్రక్రియ షురూ చేసిన హెచ్ఎండిఏ. ఈ విధంగా అనుమతుల్లో మహా వేగం అన్నట్టుగా 827 ఇప్పటికే 827 నూతన భవన హెచ్ఎండిఏ పరిధిలో 5 నెలల్లో 827 భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్టుగా ఇక్కడ సమాచారం. ఇంకా అనుమతుల్లో మహా వేగం పెరిగింది అన్నట్టుగా ఇక్కడ సమాచారం. బాలుడిని చంపి టవర్ ఎక్కి ఉరేసుకున్న దొంగతనాన్ని చూశాడనే గొంతు నిలిమి చిన్నారి హత్య. మరో వ్యాపారిపై దాడి, ఆపై సెల్ టవర్ ఎక్కి రాత్రంతా అక్కడే, ఉదయం ఆత్మహత్య. జోగిపేటలో ఓ ఉన్మాది క్రైమ్ కథాంతం. ఉరేసుకున్న నాగరాజు, ఇన్సెట్ బాలుడు శేఖర్. జై భవానీ హిందూ తొలగించం, పార్టీ గేయాన్ని మార్చబోం, ఈసీకి స్పష్టం చేసిన ఉద్ధవ్. జై బజరంగ్ బలి అని నినదిస్తూ ఓటేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చినప్పుడు మీరేం చేశారు? ఉచిత అయోధ్య యాత్రకు బీజేపీకి ఓటేయాలని షా అడగలేదా? మతం పేరుతో ఓట్లడిగేందుకు వీలుగా చట్టాలు మార్చేశారా? ఎన్నికల సంఘానికి ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నలు. మోడీ పాలనలో రైలు ప్రయాణం ఓ శిక్షే. రైల్వేను కాపాడాలంటే ఆయనను గద్దెదించాలి. కిక్కిరిసిన కేరళ ఎక్స్ప్రెస్ వీడియోతో రాహుల్ ట్వీట్. ఎవరెస్ట్
ఎండిహెచ్ మసాలాల్లో క్యాన్సర్ కారకాలు. ఈ 2 సంస్థలకు చెందిన 4 ఉత్పత్తుల్లో ఇథిలిన్ ఆక్సైడ్. హాంకాంగ్ ప్రభుత్వ సంస్థ వెల్లడి ఆ ఉత్పత్తుల ఉపసంహరణ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.